నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, ఫండ్స్ వేలల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్ అయినా అడ్వైజర్ అయినా ఒక మంచి ఫండ్ని సెలెక్ట్ చేయాలి అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి అసలు మీరు ఎలా ఫండ్ని సెలెక్ట్ చేస్తారు? యాక్చువల్గా ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఫండ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బోన్ ఉందనుకోండి, పెద్ద ఒక కేజీ, అందులో ఒక ర్యాబిట్ ఉందనుకోండి. మమ్మల్ని పట్టుకోమంటే పట్టుకుంటారు ఈజీగానే, ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఒక ర్యాబిట్ మీదే ఉంటుంది. అదే 10 ర్యాబిట్లు పెట్టామనుకోండి, కట్టుకోవడం చాలా కష్టం అవుతుంది అని తప్పించుకుని ఉంటాయి. సో ఇప్పుడు అలాగే ఏంటంటే ఫండ్స్ కూడా మనకి చాలా పెరిగిపోయినాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త కొత్త ఫండ్స్ కూడా చాలా వస్తాయి. ఇప్పుడు చాలామంది తెలుసు, స్టాక్స్ అనేది 3 కేటగిరీలో ఉంటాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్ అని, మిడ్ క్యాప్ స్టాక్స్ అని, స్మాల్ క్యాప్ స్టాక్స్ అని. లార్జ్ క్యాప్ అంటేనేమో 1 to 100 స్టాక్స్ని లార్జ్ క్యాప్ అంటారు. 101 నుంచి 250 ఏమో మిడ్ క్యాప్ అంటారు. 250 నుంచి ఎన్ ఉన్న స్టాక్స్ని స్మాల్ క్యాప్ అంటారు. అలా కేటగిరీ చేశారు. అలాగే ఫండ్స్ని కూడా ఫండ్స్ కూడా 3 కేటగిరీ చేస్తారు జనరల్గా. ఒకటంటే బెంచ్ మార్క్ అని ఒక కేటగిరీ పెట్టుకుంటారు, బెంచ్ మార్క్. తర్వాత అంటే యావరేజ్ ఆఫ్ ఆల్ మిడ్ క్యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక మిడ్ క్యాప్ తీసుకుందాం. సో మిడ్ క్యాప్కి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, మిడ్ క్యాప్ బెంచ్ మార్క్ ఉంటుంది. అలాగే మిడ్ క్యాప్స్ ఎన్నైతే ఉన్నాయో మొత్తం 20 మిడ్ క్యాప్స్ తీసుకొని ఆ మొత్తం అన్నిటి రిటర్న్స్ని మనం యావరేజ్ చేస్తే ఒక 40 వస్తుంది. సో బెంచ్ మార్క్ మిడ్ క్యాప్ ఏమో 20 ఉంటే యావరేజ్ ఆఫ్ ఆల్ మిడ్ క్యాప్స్ ఏమో 40 వస్తుంది. కొన్ని ఫండ్స్ అలా ఏంటంటే అవుట్ పర్ఫార్మ్ చేస్తాయి, అంటే 60% రిటర్న్ ఇస్తాయి. సో మనకి ఎప్పుడైతే ఇట్లా 3 కేటగిరీస్ వేసుకున్నామో ప్రతి ఒక్క ఫండ్ని తీసుకొని అది బెంచ్ మార్క్ కంటే తక్కువ ఉందా, బెంచ్ మార్క్ దగ్గర ఉందా. ఇప్పుడు ఎస్బీఐ తీసుకుందాం అనుకోండి, ఎస్బీఐ మిడ్ క్యాప్ తీసుకుంటే అది బెంచ్ మార్క్ దగ్గరగా ఉంటుంది. ఆర్ ఎస్బీఐ బ్లూ చిప్ తీసుకుంటే అది బెంచ్ మార్క్ కంటే తక్కువే ఉంటుంది. సో కొన్ని ఫండ్స్ ఎలా ఉంటాయంటే బెంచ్ మార్క్ కంటే తక్కువే ఉంటాయి. ఎస్బీఐ కావచ్చు, కొన్ని ఎల్ఐసి వాళ్ళవి కావచ్చు, కొన్ని టారస్ కావచ్చు, కొన్ని ఫండ్ హౌసెస్ జేఎం ఫైనాన్షియల్స్ కొన్ని కావచ్చు. చాలా ఫండ్ హౌసెస్ బెంచ్ మార్క్ కంటే తక్కువే ఉంటాయి. కొన్ని ఫండ్ హౌసెస్ లైక్ హెచ్డిఎఫ్సి, మోతోలాస్ వాళ్ళు, ఇట్లాంటివన్నీ కొంచెం యావరేజ్కి దగ్గరగా ఉంటాయి, అంటే బెంచ్ మార్క్కి యావరేజ్ మధ్యలో ఉంటాయి. కొన్ని ఫండ్స్ ఉంటాయి, కొన్ని హౌసెస్, కొన్ని ఫండ్స్ ఎలా ఉంటాయంటే అవుట్ పర్ఫార్మ్ చేస్తాయి, అంటే యావరేజ్ కూడా మించి ఇస్తాయి. అలాంటిలో మనకి క్వాంట్ రావచ్చు, టెంపరీగా, పర్మనెంట్గా ఉంటుందని చెప్పలేము. ఈ టైంకి క్వాంట్ రావచ్చు. అలాగే మనకి ఆ టైంలో డిఎస్పీ రావచ్చు ఆ టైంకి. సో అక్కడ మీకు ఇంకా బెస్ట్ వచ్చేసి ఇప్పుడు మహీంద్రా వాళ్ళు చాలా పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. మహీంద్రా వాళ్ళది రావచ్చు, ఐటీఐ ఒక కంపెనీ ఉంది అది రావచ్చు, ఎడల్వైజ్ రావచ్చు, వైట్ ఓక్ కావచ్చు. సో అట్లాంటివన్నీ కొన్ని ఏంటంటే బెంచ్ మార్క్ మించి ఇస్తాయి రిటర్న్స్. బెంచ్ మార్క్ కాదు, యావరేజ్ ఆఫ్ ఆ ఫండ్స్ కూడా మించి కూడా ఇస్తాయి రిటర్న్స్. ఇప్పుడు చూడండి, మనం కేటగిరీస్ చేసి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫండ్ హౌసెస్లో ఉన్న కార్పొరేషన్స్ సెలెక్ట్ చేస్తారు. చూడండి, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి, అందులో మీకు 30,000 crores ఆల్రెడీ ఉంది. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ తీసుకున్నాం అనుకోండి, 50,000 crores ఉంది వాల్యూమ్స్. సో ఒక్కొక్కటి వాల్యూమ్స్ కూడా 10,000 కంటే ఎబోవ్ ఉన్న వాల్యూమ్స్, అలాగే 25,000 కంటే ఎబోవ్ ఉన్న వాల్యూమ్స్, అలా కూడా కేటగిరీస్ చేయొచ్చు. సో 30,000 అండ్ ఎబోవ్ ఉన్న వాల్యూమ్స్ ఉన్న ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ రావు. చాలామంది తెలియదు ఆ విషయం. హెచ్డిఎఫ్సిలో ఇట్లాంటివి చేసుకుంటారు, స్టేబులే, అగ్రీడ్, అందులో రిటర్న్స్ చేస్తే కన్సిస్టెన్సీ ఉంటుంది, స్టేబుల్ ఉంటుంది, రిస్క్ ఉండదు, కానీ రిటర్న్స్ పెద్దగా రావు. ఏవైతే ఫండ్స్లో 10,000 కంటే బిలో కార్పస్ ఉందో, 600 crores 700 crores ఉందో, అవి కొంచెం ఫాస్ట్గా రిటర్న్స్ ఇస్తాయి. అలాంటి ఫండ్ హౌసెస్లో వచ్చి మనకి హెచ్ఎస్బిసి వాళ్ళది ఒకటి ఉంటుంది. హెచ్ఎస్బిసి, ఎడల్వైజ్, వైట్ ఓక్, శామ్స్కో, ఇవన్నీ కొత్తగా వచ్చినా కూడా మహీంద్రా వీళ్ళు చాలా బాగున్నాయి. మహీంద్రా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో మనకి రాబోయే రోజుల్లో 2030-35 ఆ టైంలో నెంబర్ 1 ఫండ్స్ ఏంటంటే ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలామంది, కానీ ప్రిడిక్ట్ చేయట్లేదు ఫ్యూచర్లో. సో ఫ్యూచర్లో మేబీ 2030-35లో మన రిటైర్మెంట్ గోల్ వస్తుంది. ఇవాళ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ టైంకి నెంబర్ 1లో ఉండేవి ఏవి అంటే, ఇప్పుడు మనం ఏవైతే చిన్న ఫండ్ హౌసెస్ ఉన్నాయో అవి నెంబర్ 1 అవుతాయి. సో కాబట్టి అట్లా మనం ఐడెంటిఫై చేస్తాం. సో బెంచ్ మార్క్ దగ్గరలో ఉన్నవి, బెంచ్ మార్క్ కంటే తక్కువ ఉన్న ఫండ్ హౌసెస్ జూలికి వెళ్ళకూడదు, అసలు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అలాగే యావరేజ్ ఆఫ్ ఆల్ మిడ్ క్యాప్స్ తీసుకుంటే కొన్ని ఫండ్ హౌసెస్ వస్తాయి, అందులో మీకు కొటక్, డిఎస్పీ ఇట్లాంటి కంపెనీస్ అని వస్తాయి, మొదలాస్ వాళ్ళు. సో అట్లాంటి వాటిలో మనం పెద్ద నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఎక్కువ అవుట్ పర్ఫామ్ చేస్తుంది, యావరేజ్ కంటే కూడా ఎక్కువ పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ హౌస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ప్రతి 3 years కూడా వాటిని మార్చుకోవాలి. చాలా మంది చెప్పులు చేయరు, మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా, అన్నసరిగా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని పెయిన్ఫుల్ తీసుకొని వాటిని చెప్పులు చేయరు. అక్కడ బిగ్ మిస్టేక్ అనమాట. సో పర్ఫార్మెన్స్ లేదు అంటే ఆటోమేటిక్గా మనం షఫుల్ చేయాల్సిందే. ఎప్పుడైతే ఫండ్ మేనేజర్ మూవ్ అయిపోతాడో వెంటనే ఒక ఫండ్ హౌస్ నుంచి ఫండ్ మేనేజర్ వెళ్ళిపోతాడంటే ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ పడిపోతుందని అర్థం. సో వెంటనే వేరే ఫండ్కి మార్చుకోవాలి. అదే ఫండ్లో పట్టుకొని మనం కన్సిస్టెంట్గా 20 days ఉంటే మాత్రం రిటర్న్స్ రావు.
చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన వెరై అసెట్ బ్లూ చిప్ ఉంది. సో అందులో గోపాల్ అగర్వాల్ ఉండేవాడు. ఉన్నంతకాలం బాగానే ఉంది ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చి హెచ్డిఎఫ్సీలో వెళ్ళిపోయాడో హెచ్డిఎఫ్సీ వాళ్ళు బాగున్నాయి, అది పడిపోయింది కొంచెం. సో అట్లాంటి మనం కొంచెం క్లీన్ అబ్జర్వ్ చేస్తూ కూడా ఫండ్ మేనేజర్ రిమూవ్ అవుతున్నాడు అని చూసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటే లాభాలు ఎక్కువ ఉంటాయి. సో మేము చేసేది ఏంటంటే యావరేజ్ కంటే కూడా ఆ బెస్ట్ ఆఫ్ కేటగిరీ అంటారు, యావరేజ్ ఆఫ్ కేటగిరీ, ఆ యావరేజ్ కేటగిరీలో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫండ్స్ తీసుకుంటాము. దానివల్ల మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.